సో ఒక ₹1,00,00,000 సంపాదించడానికి బెస్ట్ బిజినెస్ ఏది ఉన్నది? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్లాగర్. సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. లెట్స్ గో టు అడ్డా. ఇక అడ్డాకి అడిగి పోదాం. మంచిది. సో गाइस, हमारा मिशन का हालत देखो कैसे हो गया. पूरा डस्टी डस्टी हो गया. ऐसे बुरा क्यों होता है? ये एंड ये दोनों लौंडा आ गए टू होम टू डाउनलोड सम मूवीज फ्रॉम मूवी रूल्स. पूरा ప్రైవసీ బ్యాచ్, పైరసీ బ్యాచ్. ఒక్కడిగా థియేటర్లో చూడడం మొత్తం మూవీ రూల్స్, అవి బొమ్మ రూల్స్ ఇట్లా అలానే చూస్తారు. ఏ దోనో లౌండియా. సో గైస్, మనం అడ్డాకాడికైనా రీచ్ అయిపోయినాం. సో చేయించుకున్న రోజు హెయిర్ కట్ అస్సలు మంచిగా ఉండదు. ఒక 10 రోజులు అయితే బాగుంటుంది. చూద్దాం, మన హెయిర్ 10 రోజులు అయినా బాగుంటుంది అట్టుందిగా. సో గైస్, అడ్డాకాడగానే లేరు అందరూ లేడు. సాయిబాబా గాడు, రవితేజ గాడు ఇద్దరు కలిసి, అశోక్ గాడు నిన్న హైదరాబాద్ వెళ్ళిండు. నేనే డ్రాప్ చేసిన సూర్యాపేటలో. సో వాడు వచ్చేస్తున్నాడంట, అందుకే పికప్ చేసుకోనికి వెళ్ళిపోయినారు. మొన్న పోయిండు, నిన్నున్నాడు, ఈరోజు వచ్చేస్తున్నాడు. ఎందుకు పోయిండంటే జాబ్ ఇంటర్వ్యూకి పోయిండు. సెలెక్ట్ అయ్యిందా కాదా అన్నది ఎక్కువ వాళ్ళు రిప్లై ఇస్తే తెలుస్తుంది. ఓ అందరూ అయితే వర్షన్లు గోపే చేస్తారు. లోడ్ చూడండి, ఈడ వడ్ల లోడు. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రొడక్ట్ బిజినెస్ బాగుంటుందా, సర్వీస్ బిజినెస్ బాగుంటుందా, ఏది బాగుంటుంది? అసలు పిచ్చిలేస్తుంది నిన్న ఇవాళటి నుంచి. కంటెంట్ చక్కగా చేస్తలేను. ఈరోజు వీడియో ఈరోజు తీసి ఎడిట్ చేసి పెడుతున్నా. అసలు టైం లైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మనది. ఒక మోటివేషన్ లేదు, ఒక క్లారిటీ లేదు, ఏం లేదన్నమాట. అంత డిస్టర్బ్ అయిపోయింది. సో వర్క్స్ ఎక్కువైనాయి, ఈ ఎండలు ఎక్కువ కొడుతున్నాయి. రాజాసాబ్ ఎందుకు తీసిండవు అసలు. సో ఇవన్నీ టెన్షన్లు ఉన్నాయన్నమాట. ఏం చేయాలనో అర్థం కావట్లేదు నాకైతే. చూద్దాం, ఏదో ఒకటి అయితే చేద్దాం. సో ఏదైనా ఒక పని కన్సిస్టెన్సీగా చేస్తే మనకు చాలా తొందరగా బోర్ కొడుతుంది అన్నమాట. సో అది నాకు చాలా తొందరగా రియలైజ్ అయినా నేను కానీ అది. సో ఒక పని మనం చేయాలనుకొని చేస్తూనే ఉంటాం, అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. కానీ ఆ వర్క్ చేస్తున్నట్టు అనిపించదు అంత కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే. సో ఇంకేదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది. చేసి ఉన్న పని బోర్ కొట్టేస్తుంది. కాకుంటే వీడియోలు తీసుడు ఏం బోర్ కొడతలే. సో ఏదో ఒకటి. సో నా కష్టాలన్నీ మీకు ఎందుకు. సో సెట్ అయ్యేది ఏదైనా ఉంటే అదే సెట్ అయిపోతుంది. సో మీకు ఈరోజు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ టు మేక్ 0 to 100? సారీ విచ్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ టు మేక్ మనీ ఆన్ 0 to 1 CR? సో ఒక ₹1,00,00,000 సంపాదించడానికి బెస్ట్ బిజినెస్ ఏది ఉన్నది? సో ఇన్వెస్ట్మెంట్ అయితే పెడదాము, 1,00,000 2,00,000 పెడదాం. సో బెస్ట్ బిజినెస్ అయితే ఏముంటుంది అన్నది కమెంట్ చేయండి. 0 to 1 crore సంపాదించాలి. అది సంవత్సరమా ఎంత టైం అన్నది ఏం పర్లేదు, కానీ సంపాదించాలి. సో మీకున్న బిజినెస్ ఐడియాలు అయితే కమెంట్ చేయండి. సో ఈరోజు మొత్తం ఏం చేసిందంటే, పొద్దున్నే లేచినాం. సో వడ్లు వేరే దగ్గర పోసినాం కదా ఇంతకుముందు కోసి, అవన్నీ ఎత్తుకొచ్చేసి కళ్ళాల పోసేసినాక ఇంటికి వచ్చేసినాక డీజిల్ తేవడానికి వెళ్ళిన. డీజిల్ తెచ్చేసినాక సో ఆలోచిస్తుంటుండే ఏం చేయాలని. సో మధ్యాహ్నం మా అన్నయ్య కాల్ చేస్తే ఫుడ్ అండ్ డీజిల్ పట్టుకొని బండి దగ్గరికి వెళ్ళిపోయి డీజిల్ పోసేసి ఇంటికి వచ్చి చిన్న పనులు ఉంటాయి చేసుకున్నా. ఫైనల్గా అడ్డాకాడికి అయితే వచ్చేసినాం. అడ్డాకాడికి వచ్చేసినాక కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. మ్యాచ్ చూద్దామంటే టాస్ లేట్ అయింది. మ్యాచ్ గాన నిన్న వాన పడ్డదట, ఇవాళగాన నడచలేదు. ఏంటంటే అక్కడ మన వాళ్ళు అశోక్ గారిని ఎక్కించుకోవడానికి వేరు. సో మన బైక్ వాష్ చేద్దాం అనుకున్నా, అట్లనే ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ డస్ట్ పట్టేసింది. వర్క్స్ అయిపోయినాయి, కడగట్లేదు. దీన్ని కడగాలి రోజు తేటగా. సో ఇదైతే ట్రాక్టర్లో ఫుల్ 1 2 3, ఇంకా మంచి టైం అయితే 4-5 కానీ ఉంటాయి. ఇన్నే మొత్తం స్పేస్ అన్నమాట. ఇది అడ్డా మొత్తం పార్కింగ్ స్పేస్ అయిపోయింది. నిన్ననైతే ఫుల్ వాన వచ్చేస్తుంది అనుకున్నాం. చూసినారు కదా గాలి దుమ్ము ఎట్టు వచ్చేసిందో. సో అందుకే పట్టాలు అయితే తీసుకొని నైట్ కప్పేసినాం. సో అదంతా ఛార్జింగ్ లేక షూట్ చేయలేదు. సో పట్టాలు కప్పేసి వచ్చేసినాక వానే రాలేదు. అండ్ తెల్లారిగానే పొద్దునంటే మబ్బులు సొక్కొచ్చినాయి. పక్కా వాన వస్తుందిరా అనుకున్నాం. కాకుంటే మళ్ళీ మబ్బులైన పోయి ఎండే వచ్చేసింది. సో భయపెడుతుంది అన్నమాట రైతుల్ని. ఆ గాలి వచ్చినందుకు వర్షన్లు అయితే తక్కువ, అంత ఎక్కువ ఏం అడ్డం లేవు అని ఆడాడైతే
అడ్డం పడిపోతున్నాయి. సో అయిన వాళ్ళు ఎంత తొందరగా కోపించుకుంటే అంత మంచిది, లేకుంటే ఏం మిలగవు. స్టార్టింగ్ డేస్లో మంచిగా అనిపిస్తుండే విలేజ్లో ఉండు, కానీ రాను రాను చికాకు వస్తున్నది. అసలు విలేజ్లోనే ఉండబుద్ది అట్లే. సిటీకి పోదాం మనం. అండ్ లెట్స్ గో. ఇక ఇంటికి పోదాం, బీడే ఎడిట్ చేసి తిని పాడుకోవాలి. ఇక లెట్స్ గో. కరెంటుగానే పోయింది, ఇప్పుడు ఇంటికి పోయినా ఏం చేయలేం కరెంటు పోతే. సో మనకు డేటా అయిపోయింది అన్నమాట. అండ్ అట్లనే వైఫై కావాలిగా మనకు. కరెంట్ వస్తేనే వైఫై నడుస్తుంది, వీడియోలు ట్రాన్స్ఫర్ చేస్తాం, అట్లా ఉంటుంది. లేకుంటే దండగా.